ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనము. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. I have spread out of my hands all the day unto a rebellious people. ఎవరు ఆ లోబడనొల్లని ప్రజలు అంటే అది కేవలం నీవు నేను. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆఖరి రక్తబొట్టు వరకు సిలువలో కాచిన, ఇంకా నీ కొరకు నా కొరకు దినమెల్లా ఆయన చేతులు చాపుతూ ఆయన చెంతకు వస్తావు అని ఆశతో ఎదురు చూస్తున్నాడు. కానీ మనం ఏమి చేస్తున్నాము? ఆయనను విడిచిపెట్టి అన్నింటిలోనూ ప్రాముఖ్యత లోకానికి ఇస్తున్నాము. దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా నీష్టానుసారముగా జీవిస్తూ లోకంలో కలిసిపోయి దేవునిని ప్రక్కన పెట్టేస్తున్నాము. సురక్షితమైన చేతుల నుండి గర్జించు సింహంలా మృంగివేయుట కొరకు తన పంజా చాపిన సాతానుకు, వాడి కోరలకు చిక్కుటకు నీవు పరుగెత్తుచున్నావు. అయినప్పటికీ ఆయన తన రెక్కల చాటున కాపాడి నిన్ను భద్రపరిచి రక్షించినప్పటికీ తిరిగి నీ ప్రయాణం వేరే గమ్యాలకు చేరుతుంది. కనుక నీ విషయంలో దేవుడు అలసట చెందకుండా ఆయన చేతుల్లో నీవు భద్రంగా ఉండులాగున త్వరపడి ఆయన చెంతకు రావాలి. అంతేకాని దేవునికి కోపము రేపక ఆయనకు ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉందాము. ఆయన మాటలకు లోబడి ఆయన మాట వినువారిగా జీవించుదాము. మన ఆలోచనలను బట్టి నడవడం కాదు కానీ ఆయన చిత్తమునకు అప్పగించి ఆయన చేతులలో ఒదిగి ఉందాము. చాలామంది వారి సొంత నిర్ణయాలు, వారి సొంత ఆలోచనలు, ఏమి చేయాలి ఏమి చేయకూడదు, లోకానికి దేవునికి విరుద్ధంగా జీవిస్తూ వారి ఆలోచనల ప్రకారం చెడు మార్గమున నడుస్తూ దేవునికి ఏమాత్రం లోబడకుండా ఏమాత్రం విధేయత లేకుండా జీవిస్తూ దేవునికి దూరస్తులుగా జీవిస్తారు. అలాంటి వారితో కూడా నీవు కనుక ఉంటే ఇక నుండి అయినా ఆ దేవుని చెంతకు రావాలి. అట్టివారిగా మనం ఉండకుండా మన జీవితాలను మనం సరిచేసుకోవాలి. ఆయన ఆలోచన ప్రకారం నడుచుకోవటానికి ప్రయత్నించాలి. ఆయనను వెతికితే దొరికేవాడు, ఇదిగో నేనున్నాను అని సెలవిచ్చువాడు. నువ్వు ఎప్పుడు పిలిచినా, ఏ సమయమున ఆయనను పిలిచినా నిన్ను కాదనకుండా నిన్ను చేర్చుకునేవాడు. ఇదిగో నేనున్నాను అని సెలవిచ్చువాడు. దినమంతా ఆయన చేతులు నీ కొరకు చాపి నీకై వేచి ఉన్నాడని గమనించి అది గ్రహించి దేవుని పిలుపుకు లోబడి జీవించుదువు గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో నీ వాగ్దానం కొరకు వేచి చూస్తున్నాయన, నీ మాటల కొరకు నాయన ఆశపడి ఉన్నారు నాయన, వారితో మాట్లాడిన దేవా నీకు వందనాలు. అవును ప్రభా, మాలాంటి వారికి నాయన దినమెల్లా మా కొరకు చేతులు చాచి ఎదురు చూస్తున్నందుకే వందనాలు దేవా. అవును ప్రభా, మేము మా దారి తొలగకుండా నాయన నీ దారిలో నాయన సక్రమంగా నడిచే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.